జనరల్ నాలెడ్జ్ రౌండ్ తీసుకుందాము. డైరెక్ట్ క్వశ్చన్కు 10 పాయింట్స్, పాస్ ఆన్ క్వశ్చన్కు 5 పాయింట్స్. ఓకేనా? నిర్మలా సార్ పాయింట్స్ పెట్టి. సో ఫస్ట్ ఇంకా ఆన్సర్ అనేది కరెక్ట్ అయినప్పుడు మాత్రమే దాన్ని పరిగణించబడుతుంది. సగం ఆన్సర్ రైట్ అయినా అది తీసుకునేది ఉండదు. ముందుగానే చెప్తాను, వినండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ టు 5 డైరెక్ట్ క్వశ్చన్ చెప్తే 10 పాయింట్స్, పాస్ ఆన్ క్వశ్చన్ చెప్తే 5 పాయింట్స్. చెప్పండి. ఓకే, క్వశ్చన్ 2 పాయింట్స్, పాస్ ఆన్ క్వశ్చన్ 1 పాయింట్. వాలంటీర్లు తప్ప ఎవరు ఉండకూడదు టీం దగ్గర. ప్లీజ్ దూరంగా వెళ్ళండి, అందరూ మిగతా వాళ్ళు అక్కడ కూర్చోండి. అటు దూరం కూర్చోండి మిగతా వాళ్ళు. వాలంటీర్స్ మాత్రమే టీమ్స్ దగ్గర ఉండాలి, రిమైనింగ్ ఎవరు నిల్చోవద్దు. వినండి అందరూ బాగా. ఫస్ట్ జీకే రౌండ్. ఏ టీంలో సినిమా రౌండ్ ఉంటుంది, జనరల్ రౌండ్ 5. ఏదైనా బిట్లు ఉంటే మాత్రం జీకేనే పెడతారు, డోంట్ వరీ. ఫస్ట్ క్వశ్చన్, ఎవరు కూడా పక్కన వాళ్ళు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. ప్రతి టీము దగ్గర ఒక వాలంటీర్ ఉంటాడు. ఆ నలుగురు పక్కన వాళ్ళకి వినపడకుండా డిస్కస్ చేసుకోవాలి. పక్కన వాళ్ళకి వినపడి మీరు డిస్కస్ చేసి, పక్కన వాళ్ళకి వినపడి మీరు రాంగ్ క్వశ్చన్ చెప్పినా, పక్కన వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు చెప్తే వాళ్ళకి ఏ మార్క్ వస్తుంది. క్వశ్చన్ ఏ గ్రూప్ వాళ్ళకు క్వశ్చన్ వినండి అందరు బాగా. భారతదేశంలోని ఏ నదిని రెడ్ రివర్ అని పిలుస్తారు? క్వశ్చన్ 2 భారతదేశంలోని ఏ నదిని రెడ్ రివర్ అని పిలుస్తారు? రివర్ దామోదర్. రాంగ్ ఆన్సర్. బ్రహ్మపుత్ర ఇస్ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ 1 పాయింట్. ఎవరు? డి కదా, డి. పాస్ ఆన్ క్వశ్చన్ కాబట్టి 1 మార్క్. ఏపీలో ఎస్సీ నియోజకవర్గాల సంఖ్య ఎంత? రాంగ్ ఆన్సర్. 19. రాంగ్ ఆన్సర్. కాదు, స్థానాలు చెప్పాలా. ఎన్ని స్థానాలు? నియోజకవర్గాలు. ఎంపీ స్థానాలు కాదు, ఎమ్మెల్యే స్థానాలు. 25. రాంగ్ ఆన్సర్. సో ఇది అయిపోయింది. క్వశ్చన్ క్విజ్ మాస్టర్ కు 29 స్థానాలు. మేఘాలయలోని గారో కొండలు ఏ పంటకు ప్రసిద్ధి? మేఘాలయ రాష్ట్రంలోని గారో కొండలు ఏ పంటకు ప్రసిద్ధి? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఏ రైట్ ఆన్సర్. పాయింట్ 1 పాయింట్. ఏ గ్రూప్. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళకి ఇచ్చే పేరు? వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళకు ఇచ్చే పేరు? రాంగ్ ఆన్సర్. ఇవాళ అడగండి. సో ఆన్సర్ చెప్తా వినండి. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళకి ఇచ్చే పేరు ఏంటంటే బ్రహ్మవాదిని. ఈ వాళ్ళ క్వశ్చన్. ఠాగూర్ రచించిన గీతాంజలిలో ఉన్న గేయాల సంఖ్య? రాంగ్ ఆన్సర్. 157 ఉంటాయన. సో అది ఇక్కడికి జీకే రౌండ్ అయిపోయింది. ఈ గ్రూప్. తెలుగు సినిమా పితామహుడు ఎవరు? రాంగ్ ఆన్సర్. ఎవరంటే రఘుపతి వెంకయ్య నాయుడు. మనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇస్తా ఉంటారు తెలుగు ఫిలింలో. తెలుగు ఓకే. వైల్డ్ డాగ్ అనే సినిమాలో హీరోగా ఎవరు నటించారు? నాగార్జున. సి వాళ్ళకేనా? ఓకే. ఇలా దర్శకురాలు మరియు స్టూడియో యజమాని ఎవరు? ఈమె గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆమె. బుల్బుల్ సినిమా తీసింది ఎవరు? ఆత్మా బేగం.
క్వశ్చన్ 2 బి గ్రూప్ డైరెక్ట్ క్వశ్చన్. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి సినిమా తెలుగు సినిమా పాట. రైట్ ఆన్సర్ కదా. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన తెలుగు గాయకుడు ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మళ్ళా డైరెక్ట్ క్వశ్చన్ ఏ టీంకే క్రీడల పైన క్రీడలు హాకీ కోసం నిర్మించిన శివాజీ స్టేడియం ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ 2 పాయింట్స్. 2025 ఐపీఎల్ విన్నర్ టీంకు ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత? 20 కోట్లు ఇస్ రైట్ ఆన్సర్. వన్డేలో ఎక్కువ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు ఎవరు? రోహిత్ శర్మ ఇస్ రైట్ ఆన్సర్. డి వ్లాదిమిర్ క్రామ్నిక్ ఏ క్రీడకు చెందినవాడు? రైట్ ఆన్సర్. డైరెక్ట్ డికి 2 పాయింట్స్. 2025 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? రాంగ్ ఆన్సర్. ఏ వివరంగా చెప్పుకుంటున్నాను. రైట్ ఆన్సర్. 1 పాయింట్. సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ 759 రన్స్ చేసిన గుజరాత్ టైటాన్స్ తరఫున. క్వశ్చన్ 2 ఈ టీం డైరెక్ట్ క్వశ్చన్ మళ్ళా యాంటీ క్లాక్ లో రివర్స్ లో వస్తుంది. ఈ తర్వాత మీరు అడగాలి. డీకి ఇవ్వాలి మైక్. ఓకే డీకి ఇవ్వాలి. ఓకే. ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ పుస్తకంలో ఉంది? తెలుగు రౌండ్. ప్రసిద్ధ గాయత్రి మంత్రం ఏ పుస్తకంలో ఉంది? రాంగ్ ఆన్సర్. ఋగ్వేదం ఈజ్ రైట్ ఆన్సర్. బి వాళ్ళకు డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ 2 పాయింట్స్. సహజ పండితుడనే పేరు గల కవి ఎవరు? రైట్ ఆన్సర్. బొమ్మెల పోతన. బీట్ 1 పాయింట్. నిలబడద్దు ఇది ఏ వాక్యం? సంయుక్త వాక్యం. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. లాగవి నా ముందు నిలబడద్దు. రాంగ్ ఆన్సర్. సో అందరు అయిపోయినారు. క్వశ్చన్ నిషేధార్థక వాక్యం. సో అది క్వశ్చన్ బి అయిపోయింది. ఇప్పుడు ఏ కదా డైరెక్ట్ క్వశ్చన్ ఏ. ప్రధానంలో ప్రశ్నలు అడిగే వారిని ఏమంటారు? పృచ్ఛకుడు రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఏ 2 పాయింట్స్. సో ఏ వాళ్ళకు క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. సైన్స్ రౌండ్. ఇప్పుడు గోర్లలో ఉండే ప్రధాన ప్రోటీన్ ఏది? బి వాళ్ళకి కాల్షియం. రాంగ్ ఆన్సర్. పాస్ 1 పాయింట్. రెయిన్ కోట్ల తయారీలో వాడే రసాయన పదార్థం. రాంగ్ ఆన్సర్. సో నేనే కదా. పీవీసీ అంటాం. పాలివినైల్ క్లోరైడ్. రెయిన్ కోట్ల తయారీలో వాడే రసాయన పదార్థం ఏంటంటే పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్. వాయువు ఏది? కుర్కురే ప్యాకెట్లలో నింపే వాయువు ఏది? క్వశ్చన్ సి 2 పాయింట్స్. ఉండే వాయువు కార్బన్ డైఆక్సైడ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ డి 2 పాయింట్స్. గోల్డెన్ ఫైబర్ అని దేనిని అంటారు? డైరెక్ట్ క్వశ్చన్ టు ఈ. గోల్డెన్ ఫైబర్ అని దేనిని అంటారు?
Question A. సిల్క్ No, wrong answer. Janapanara is right answer. జనుము. ఇవాళ బ్యాంక్ క్వశ్చన్ సోషల్ రౌండ్. బాహ్య అంతరిక్షం నుండి భూమిని భూమిని చూస్తే ఏ రంగులో కనిపిస్తుంది? బాహ్య అంతరిక్షం నుండి భూమిని చూస్తే ఏ రంగులో కనిపిస్తుంది? డైరెక్ట్ క్వశ్చన్ 2 పాయింట్స్. ఉన్నత హిమాలయాలకు మరొక పేరు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. K2 రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ టు ఈ రాంగ్ ఆన్సర్. ఉన్నత హిమాలయాలకు మరొక పేరు హిమాద్రి. పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? రాంగ్ ఆన్సర్. 1761 is right answer. B కి 1 point. యునోను విస్తరించండి. యునెస్కో ఫుల్ ఫామ్. United Nations Scientific, Educational and Cultural Organization. 2 points right answer. B. Our next question to A team. ఓటు హక్కు వయో పరిమితిని తగ్గించిన ప్రధాని ఎవరు? రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ is right answer. Direct question 2 points. కానీ క్వశ్చన్ మార్క్ చెప్పు. తర్వాత ఎవరు రెండు వాళ్ళు పోండి. ఏంది ఇద్దరికి 9 పాయింట్స్ వచ్చినాయి. B team 9 marks, C team 6 marks, D team 8 marks, E team 3 marks. అంటే AB టీంలు టై దశలో ఉన్నాయి 9 మార్క్స్. 8 మార్క్స్తో D టీం సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కొనసాగిస్తారా? ఏకి బికి చెరొక క్వశ్చన్ ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇద్దరికి చెరొకటి ఉంటుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉంటారు. ఎలిమినేట్ వచ్చేసి డి టీం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏ బి టీం వాళ్ళు ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు డిసైడ్ చేయాలి కాబట్టి అందుకోసం సరి ఒక క్వశ్చన్ అడుగుతాము. ఇక్కడ వచ్చే పాయింట్స్ని బట్టి వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు తెలుస్తారు. ఓకేనా? అర్థమైందా? ఏ బి ఈ రెండు టీంలకు సెరక్ క్వశ్చన్ అడుగుతాం. మీరేం చెప్పేదేమి ఉండదు, నేను ఏది అడిగితే అదే ఫైనల్. క్వశ్చన్ టు ఏ టీం. ఐఎస్ఐ ఫుల్ ఫామ్. ఐఎస్ఐ మన ఇండియాకి సంబంధించి మీరు ఎక్కడెక్కడ పోవద్దు. ఐఎస్ఐ మనం తినే ప్రతి వస్తువు పైన ఉంటుంది. రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. సరే, ఆయన చెప్పింది రివర్స్ చెప్పేసినాడు. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ IFFI ఫుల్ ఫామ్. ఇది కూడా ఇండియాకి సంబంధించింది, ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ కాదు. రాంగ్ ఆన్సర్. IFFI. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. రైట్ ఆన్సర్. ఏ విన్నర్ ఈజ్ ఏ టీమ్, రన్నర్ ఈజ్ బి టీమ్. 280. ఫోక్ మ్యూజిక్ ఇక్కడ పెడదాము స్టేజ్ కాబట్టి 5 నిమిషాలు టైము.